అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతూనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. మరి ఈరోజు శనివారము 17వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం పడకల మీద నుంచి లేకపోతుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు చూసినట్లయితే నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా మంచితనం అంత్యం నీ ఎదుట కనపరిచేదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వారిని కరుణించేదను, ఎవని యందు కనికరపడినో వాని యందు కనికరపడేదను. అక్కడ ఈరోజు దేవుని యొక్క కృపావార్తను చూసినట్లయితే, ఉదయకాలం పడకల మించి లేకుండా ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, కృపావార్తని నా మంచితనం అంత్యం నీ ఎదుట కనపరచదు. ఆయన మంచితనాన్ని మన ఎదుట కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏమంటాడండి? నా మంచితనం అంతయు నీ ఎదుట నేను కనపరిచేదని అంటున్నాడు. సో ఆయన మంచితనాన్ని మన ఎదుట కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మంచితనం ఏ సందర్భంలో ఎలా కనపరచబడుతుంది అని అంటే కొన్ని వాటిలో మనం చూడొచ్చు. రండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. అక్కడ మొదటి మాటను చూసినట్టే ప్రభు మాట్లాడుతాం కదా, ఈ పలకల మీద రాసేదను. ఒకసారి దేవుడు పలకలు రాసి ఇచ్చాడు, 10 ఆజ్ఞలు లాంటిది, కొన్ని 10 కమాండ్మెంట్స్ కానీ కొన్ని ఆజ్ఞలు మోషే ద్వారా రాపిచ్చిస్తూ వచ్చాడు. 32వ అధ్యాయంలోకి వచ్చేసరికి ప్రజలు మోషే కొండ దిగుట తడువు చేయగా ప్రజలు పాపంలో పడిపోయిన విధానం ఉంది. కానీ వారి మీద కోపం వచ్చినప్పటికీ మోషేని బట్టి దేవుడు మళ్ళగించుకుని ఆ కోపాన్ని ఆపేసుకుని ఇక్కడ మోషే అంటాడు కదా, నా మంచితనం అంతే నీతోటి కనపరిచేదని అన్నాడు. దేవుని మంచితనం మొదటికి ఎక్కడంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు మనం చూసేదా ఆయన కనపరిచిన మొదటిగా, నేను ఈ పలకల మీద రాసేదని. ఒకసారి రాసాడు దేవుడు, కానీ మరలా పలక మీద రాయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే కోపగించుకోకుండా, అసూయ లేకుండా, ఆయన మనల్ని తిట్టుకోకుండా, కొట్టుకోకుండా, మన కోపం లేకుండా, ఆయన తిరిగి అసూయ లేకుండా అంటే వేరే రీతిలో అర్థం చేసుకోవద్దు. వీళ్ళు ఇట్లా చేస్తున్నారే, అసూయ అని కాదు, కానీ వీళ్ళు ఇట్లా చేస్తున్నారని కోపం లేకుండా ఆయన మరలా ఏం చేస్తున్నాడు? ఆయన మంచితనాన్ని కనపరుస్తున్నాడు. ఏంటి ఆ మంచితనం అంటే? ఒకసారి ఇచ్చిన రాతి పలకల్ని మరలా తిరిగిస్తున్నాడు, దాని మీద రాయటానికి ఇష్టపడుతున్నాడు. వాటి మీద మరలా నేను రాసేదని అంటున్నాడు. అంటే ఆయన మంచితనం ఒకసారి ఇచ్చిందని మనం పోగొట్టుకున్నా తిరిగి మరలా ఆయన ఇచ్చే దాంట్లో కనపడుతుంది ఆయన మంచితనం. ఆయన మంచితనం ఒకసారి ఆయన ఇచ్చిందని మనం పోగొట్టుకున్నా తిరిగి మరలా మనకి ఏదైతే పోగొట్టుకున్నా దాన్ని ఇస్తున్నాడు కదా, అక్కడ ఆయన మంచితనం కనపడుతుంది. రెండోదిగా చూసినట్టయితే నిర్గమాకాండం 34వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 5వ వచనం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించాడు. కాబట్టి రెండో కోణం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఆయన దిగి వచ్చాడు. కాబట్టి రెండో కోణం ఆయన దిగి వచ్చిన అనుభవం, ఆయన మంచితనం ఇక్కడ కనపడుతుంది. ఒకటి, మనం ఆయన ద్వారా పొందుకున్న దాన్ని పోగొట్టుకున్న తిరిగి మరలిస్తున్నాడు చూసారా, అక్కడ ఆయన మంచితనం కనపడుతుంది. 2, ఆయన దిగి వచ్చాడు, మన కొరకై ఆయన దిగి వచ్చాడు. దేవుని కుమారుడిగా, లోక రక్షకుడిగా, పాపుల రక్షకుడిగా, మన ప్రతి బలహీనత అనారోగ్యాలు తీసివేయడం కొరకై, మన ప్రతి పాపను తీసేయడం కొరకై లోక రక్షకుడిగా దేవుని కుమారుడు ఏంటి ఇక్కడ దిగి వచ్చాడు. అక్కడ ఆయన మంచితనం కనపడుతుంది. ఆయన దిగి వచ్చాడు. మోషే దగ్గరికి కొండ మీదకి ఎలా దిగి వచ్చాడు? ఈ లోకంలో పాపంలో జీవిస్తున్న పాపలోకం కొరకై, పాపంలో జీవిస్తున్న మన కొరకై, పాపలోకంలో కొరకై పరిశుద్ధుడైన దేవుని కుమారుడు దిగి రావడానికి ఇష్టపడ్డాడు. అక్కడ ఆయన మంచితనం కనపడుతుంది. మూడోదిగా చూసినట్లయితే నిర్గమాకాండం 34వ అధ్యాయం 5వ వచనంలోనే ఆయన ఏమంటాడు? మోషేతో నిలిచి ఏమంటాడండి? అక్కడ దిగి వచ్చి అతనితో నిలిచి దేవుడు నిలిచినాడు. ఆయన మంచితనం చూడండి. మనం ఎలాంటి పాపంలో జీవిస్తున్నాం, ఎలాంటి పాపానికి దాసులమైనా, ఎలాంటి పాప జీవితాన్ని మనం జీవిస్తున్నాం, మనతో ఆయన నిలవటానికి ఇష్టపడుతుంది, మనతో నిలిచి ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప చూడండి. మనం ఎలాంటి వారైనా, పాపం చేత అపరాధం చేత చచ్చిపోయిన వారు కూడా పాప జీవితం జీవిస్తున్నా, పాపం అనే దుర్వాసన కొట్టే మురికి గుడ్డ లాంటి పీలికలు కలిగినటువంటి జీవితం మనం ఉండా, ఆయన మనతో నిలిచి ఉండటానికి ఇష్టపడుతున్నాడు, మన దగ్గర నిలిచి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనం ఎలాంటి వారైనా మన దగ్గర నిలిచి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ ఆయన మంచితనం కనపడుతుంది. ఎందుకంటే మనల్ని అందరూ అసహించుకుంటారు, కానీ ఆయన మనతో ఉండటం, మనం ఎట్లాంటి వారు మనతో నిలిచి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అదే ఆయన మంచితనం. పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఎత్తున్నాడు, అది అక్కడ మంచితనం. తర్వాత ఆయన మన కొరకే దిగి వచ్చాడు, అక్కడ ఆయన మంచితనం. మనతో నిలిచి ఉంటున్నాడు, అక్కడ ఆయన మంచితనం కనపడుతుంది. ఆ మంచితనం అంతా నీ ఎదుటి కనపరిచేదని అంటున్నాడు. 4వదిగా ఆయన మంచితనం చూసినట్లయితే నిర్గమాకాండం 34వ అధ్యాయం 5వ వచనంలోనే ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయన నామము మనకి తెలియపరుస్తున్నాడు.
ఏమంటాడు? యెహోవాను నా నామమును ప్రకటించను. అంటే ఆయన నామమును మనకిస్తున్నాడు. ఆయన నామం గురించి మనం తెలియపరుస్తున్నాడు. ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు చూడండి ఆయన. మన పేర్లు చూడగా దేవునికి అసహ్యం పుట్టేటటువంటి పేర్లు, దేవుడు అసహించుకున్నటువంటి జీవితం మనలో ఉంది. కానీ ఆయన తన నామముని మనకి ఇస్తున్నాడు. తన నామాన్ని మనం ప్రకటిస్తున్నాడు. ఇది నా నామం, ఈ నామం ద్వారా మీరు రక్షించబడండి, ఈ నామం ద్వారా పాప క్షమాపణ, ఈ నామం ద్వారా మారుమనసు, ఈ నామం తప్పితే మరొక మా నామం లేదని ఆ నామమును మనకు తెలియపరుస్తున్న వాడు ఉంటాడు దేవుడు. కాబట్టి ఆయన నామమును మనకు కనపరిచి పాపాన్ని బట్టి మరణానికి వెళ్ళాల్సిన మనం తన మంచితనంతో కూడినటువంటి నామము మనకు తెలియపరిచి మరణంలో నుండి జీవంలోనికి యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఆయన కలువరిశిల యొక్క మరణ భూస్థాపన ద్వారా మన జీవితాలు కడగబడి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి నా నామాన్ని మీరు నన్నేమని ఇస్తానన్నాడు. తండ్రిని చేస్తాడు, నన్నేమని నేను చేస్తానన్నాడు. యేసు ప్రభు నామమును మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి ఆయన నామాన్ని ప్రకటించారు. కాబట్టి ఆ నామంలో మన పాపాలు క్షమించి మన దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అక్కడ ఆయన మంచితనం కనపడుతుంది. పాపులమైన మనల్ని మన పాపాలు ఆయన నామం ద్వారా క్షమించి ఆయన రక్తం ద్వారా కడిగి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అక్కడ ఆయన మంచితనం కనపడుతుంది. 5వదిగా నిర్గమాకాండం 34:12 నీవు ఎక్కడికి వెళుచున్నావు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము, ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. ఇక్కడ ఆయన మనకు నష్టం రాకుండా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆయన మనకి నష్టం రాకుండా చూస్తున్నాడు. అది ఆయన మంచితనం కనపడుతుంది. మనల్ని చూడండి, మనం పోగొట్టుకున్న వాటిని ఇవ్వటమే కాదు, ఇంకా మన దగ్గర దిగి రావటమే కాదు, మనతో నిలిచి ఉండటమే కాదు, ఆయన నామాన్ని మన ఎదుట ప్రకటించి ఆయన నామం ద్వారా మనం రక్షించబడే విధానం చేయటమే కాదు, ఇంకేం చేస్తున్నాడు? ఆయన మంచితనం ఎక్కడ కనపడుతుందంటే ఇవే కాదు, ఇంకా ఆయన మనకు నష్టం రాకుండా కూడా చూస్తున్నాడు. మోషేతో ఇక్కడ ఉండవాళ్ళతో ఏమంటారు? నువ్వు ఏ ప్రజల మధ్యలోకి వెళ్తున్నావో అక్కడ ఒక నిబంధన బట్టి వారితో నువ్వు చేసుకోవద్దు. అంటే అక్కడ నీకు నష్టం వచ్చిందేమో ఆ నిబంధన బట్టి, అదే నీకు ఉరి కావచ్చు, ఆ నిబంధన నువ్వు చేసుకోవద్దు అంటాడు. అంటే ఇక్కడ ఆయన మంచితనం అంటే మనం నష్టపోకూడదు అన్నటువంటి ఆలోచన, అది ఆయన మంచితనం. ఆయన మంచితనం ఏంటంటే మనం నష్టపోయి దేవుని ద్వారా ఒకరు తెచ్చుకోకూడదని ఆయన మంచితనాన్ని కనపరుస్తున్నాడు. ఇదిగో నువ్వు తప్పు చేయొద్దు, దీని ద్వారా నీకు నష్టం వచ్చిందని. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. మనం నష్టపోకూడదని తన మంచితనాన్ని, నష్టపోయే స్థితిలో కూడా తన మంచితనాన్ని మనకు కనపరిచి మనం నష్టపోకుండా కాపాడి మంచి మార్గం నడిపిస్తున్నాడు. ఇంత గొప్ప దేవునిలో ఇంత గొప్ప దేవుడు తన మంచితనాన్ని మనకు కనపరిచి పోగొట్టుకున్న వాటి విషయాల్లో మనకి తిరిగి సమకూర్చే విషయంలో తన మంచితనం ఇచ్చాడు. పోగొట్టుకున్న వాటి తిరిగి సమకూర్చుకునే విషయంలో ఆయన దిగివచ్చి మనతో పాటు దిగివచ్చిన అనుభవం మన దగ్గర దిగివచ్చినప్పుడు ఆయన మంచితనం కనపడుతుంది. మనం ఎంతటి వారి అయినా మన దగ్గర దిగివచ్చాడు. ఇంకా ఆయన మనతో నిలిచి ఉంటున్నాడు. మన దగ్గర ఆయన ఉంటానికి మనం యోగ్యం కాదు, ఆయన మనతో ఉంటాడు. అది ఆయన మంచితనం. ఆయన నామాన్ని మనం ప్రకటించాడు, రక్షణ అనుభవంలోకి నడిపిస్తున్నాడు. అది ఆయన మంచితనం. మనం నష్టపోకూడదని మన ఎడల ఇంకా ఆయన వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు. అది ఆయన మంచితనం. ఇంత గొప్ప మంచితనాన్ని కనపరుస్తున్న దేవుని మనం విడిచిపెట్టుకోకుండా ఆయనలోనే మనం జీవించినట్లు ప్రభు సాయించాను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఎత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలం చేసి మీ సాక్ష్యం పెట్టి అక్కడ తీర్చి ప్రతి బలహీనతను కాపాడండి. మీ మంచితనం అంతా మోషే ఎదుటి కనపరిచినట్టు మా ఎదుటి కూడా ఈ 5 అంతరాలను కనపరిచారు. కానీ ఆ మంచితనం మేము పోగొట్టుకోకుండా మీ కొరకై సాక్షిగా జీవించడం సాయించండి. యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ లార్డ్.